హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బెంగన్ ఫ్రై ఎట్లా చేసేదో చూద్దాము. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ బెంగన్ ఫ్రై చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎట్లా చేసేదో ఇప్పుడు చూద్దాము. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిల్లీ పౌడరు, సాల్ట్, పసుపు, గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్లో మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని ఆ నిమ్మకాయ రసంతో బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ బెంగన్ని బాగా కడిగి ఒక టిష్యూతో తుడుచుకొని డ్రై అయిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేయాలి. మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ కట్ చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్గా కట్ చేసిండాను. ఈ రౌండ్గా కట్ చేసుకోండి. ఈ బెంగన్ని కలిపి పెట్టుకోండి మసాలాలో డిప్ చేసుకొని దానికి పట్టియాలి. మనం ఈ ఫిష్ ఫ్రైకి అంతా పట్టిస్తాం కదా, అట్లా దీనికి ఈ బెంగన్కి మొత్తం పీసులకి అంతా పట్టియాలి. ఇలా మొత్తం అంతా పట్టించిన తర్వాత కొద్దిసేపు అట్లా పెట్టేసి చూడండి. ఇలా ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఇలా ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఆయిల్ వేసుకుంటూ మిగిలిన మసాలా కూడా దీని మీద వేసేసి ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత మంచిగా డీప్ ఫ్రై అవుతుందో అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అటు ఇటు అన్నీ తిప్పి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే చాలు, అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.